హాయ్ అండి. ఈరోజైతే మీకు వైట్ బీట్స్ కట్ బీట్స్ కాదండి. షుగర్ బీట్స్ అలాగే థ్రెడ్ వాడానండి. గ్రీను యాంకర్ థ్రెడ్. ఇవి మొత్తం ఒక కొమ్మలాగా వస్తుందండి. ఈ డిజైన్ అయితే మీరండి బ్లౌజ్కి అలా లైన్గా వేసుకుంటే ఒక్కొక్క కొమ్మలాగా వస్తుందన్నమాట. మొత్తం షుగర్ బీట్స్ అన్నీ అలాగా మనం ఒక లైన్ అంతా ఫిల్ చేసుకోవాలండి. అంటే షుగర్ బీట్స్ అయితే ఇప్పుడు చూసారు కదా, ఒక 5 పూసలు ఎక్కించుకుని మీరు ఒక చివరన ఆ పూసలోంచి మళ్ళీ పైకి తీసుకోవాలండి. అప్పుడైతే నాటు పడినట్టుగా అనిపిస్తుంది. ఇంకా కదలవండి అప్పుడు పూసలు. అంటే మనం నిడిల్ వర్క్ కదండి ఇది, అందుకు కొంచెం గట్టిగా ఉండాలి కదా కదలకుండా అనేసి. అలా మీరు 4 వేసుకోవచ్చండి. ఇంకొంచెం పర్వాలేదు, 5-6 పూసల్లా కూడా వేసుకుని మీరు ఎదర పూసతో మళ్ళీ కింద దించి మళ్ళీ పైన పెట్టేస్తే మీకు మొత్తం లైను అంటే వంకర అది రాకుండా మీకు డ్రాయింగ్ ఎలా అయితే వేసుకున్నారో అలా కరెక్ట్గా వస్తుందన్నమాట. మొత్తం చివరి వరకు ఫిల్ చేసేసుకోండి. ఇప్పుడు చివరన ఒక వైట్ బీడ్ వేసానండి చివరన. అలాగే పక్కన కూడా నేను 2 గీసాను కదా డ్రాయింగ్, వాటికి కూడా నేను ఒక షుగర్ బీడు, ఒక వైట్ బీడు, మళ్ళీ ఒకటి కాదులండి 2 షుగర్ బీడ్స్ వేసాను. తర్వాత ఏమో వైట్ బీడు, తర్వాత ఒక షుగర్ బీడ్. అలా అంటే చిన్న కొమ్మల్లాగా కనిపిస్తాయి అన్నమాట. మీకు ఈ వర్క్ వచ్చి మీరు బుట్టి కింద వేసుకోవచ్చండి అక్కడక్కడ ఆ బ్లౌజ్కి. అలాగే నెక్కి అయితే మీరు అలా లైన్గా వేసాను కదా, మొత్తం అలాగా కొంచెం కావాలంటే దగ్గరగా కూడా వేసుకోవచ్చు. అలా లైన్గా వేసుకోండి. మొత్తం ఇటువైపు 2 అటువైపు 2 అలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న కొమ్మ కింద కూడా కొమ్మ ఉంది కదా, అంత పైన నేను వేయలేదు, మళ్ళీ కిందకు వచ్చేసాను నేను. మొత్తం అలా ఫిల్ చేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగేనండి, మొత్తం కట్ బిట్స్ అన్నీ, అదే కట్ బిట్స్ అని చెప్తున్నాను, సారీ, షుగర్ బీట్స్ అన్నీ మొత్తం అలా లైన్గా వేసేసుకోండి. సేమ్ ఇందాకట్లాగే వేసుకోవాలన్నమాట.
ఈ పక్క కూడా అలాగే వేసుకోండి. ఈ పక్కన కొమ్మ ఎలా అయితే వేసారో అలాగే వేసేయాలి. కానీ ఎంత టైమో పట్టదు, మీకు లుక్ వచ్చి గ్రాండ్గా కనిపిస్తుంది. అప్పుడు గ్రీను మీకు అంటే ఏ కలర్ని బట్టండి. నేను గ్రీన్ అయితే వేసాను. థ్రెడ్ వర్క్ ఆకులు చాలా తొందరగాను సింపుల్గానే అయిపోతుంది వర్క్ ఇది. అంటే షుగర్ బీడ్స్ కొంచెం బాగా సన్నగా ఉంటాయి కదండి, అందుకు కొంచెం ఎక్కువ. నీడిల్ నెంబర్ వచ్చి 11 అండి. ఈ నీడిల్ మీకు చాలా సన్నగా ఉంటుందండి. షుగర్ బీడ్స్ బాగానే ఎక్కుతాయి. అంటే అక్కడక్కడ చిన్న చిన్నవి బాగా మనం ఎక్కించలేకపోయినా పర్వాలేదు. అలాగే చిన్నది కింద కూడా ఒక చిన్న వైట్ బీడు అలాగ వేసుకోండి. ఇంకా థ్రెడ్ వర్క్ అంటారా, మీ ఇష్టం అండి. మీకు ఎలాగా అంటే లీవ్స్ ఎలా కుట్టాలి, ఇలాగే కుట్టాలని ఏమి లేదు. నేనైతే ఇలా కుట్టాను. లేదంటే అటు సైడ్ ఇటు సైడ్ కూడా వేసేసుకోవచ్చండి సులువుగా. దానికి పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీకు వచ్చే విధంగా మీరు లీవ్ వేసేసుకోండి ఆకులు. మీకు ఎలా సులువుగా ఉంటే అలాగనమాట. మొత్తం అంతా ఫిల్ చేసేసుకోండి. మొత్తం అంతా అయిపోయింది కదండి. నేనంటే ఇలాగ వేసాను. మీరు ఇంకొంచెం సులువుగా అంటే ఇదివరకు నేను వేసిన దాంట్లో లాగా వేసుకోండి. ఇది సులువేనండి, దీనికి పెద్ద టైం పట్టదు. అంటే బ్లౌజ్కి మొత్తం అలాగ లైన్గా వేసుకుంటే మీకు లుక్ గ్రాండ్గా కనిపిస్తుంది. చూసారు కదా, మొత్తం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత మీరు మధ్యలో నేను ఏం చేశానంటే ఆ లీవ్కి షుగర్ బీడ్స్ కొంచెం ఒక 6 కానీ 7 కానీ వేసాను అనమాట. అంటే కొంచెం అంటే లీవ్ అయితే కొంచెం బాగా ఆనద్దు కదండి. అంటే కలర్ మీరు వచ్చి వేరే వేసుకోండి లీవ్స్. అంటే మీరు వేసుకునే కలరు ఆ బ్లౌజ్ని బట్టి వేసుకోవచ్చండి. అలాగే బ్లౌజులకే కాదండి, కుర్తీస్ కూడా వేసుకోవచ్చు. అక్కడక్కడ బాగుంటుంది, మీరు ట్రై చేయండి. మొత్తం అయిపోయిందండి. అయిపోయిన తర్వాత లుక్ ఎలా వస్తుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వర్క్ నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. మీకు ఇంకొకటి వేసి చూపిస్తానండి. అది వేసాను విడిగా. డ్రాయింగ్ అయితే ఇలా వస్తుంది. అదే బ్లౌజ్కి అయితే అలాగ రౌండ్ అని చూపిస్తున్నాను అనమాట.